ఆల్రెడీ సీఎం రారే, ఇంకా నిన్ను ఆకులో ఏకగాడిని ఓకలో ఏకగాడిని నిన్నెందుకు రా కొట్టించాలి? అది జగన్ గారి దాకా వెళ్ళిపోతున్నావు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి దాకా వెళ్ళిపోతున్నావు. షో ఈ ఏకగాడిలో చిచ్చి ఓకలో ఏకగాడిని కొట్టడానికి వైఎస్ఆర్సీపీ స్కెచ్ చేసిందంట. దానికి దేవినేని ఉమాగాడు గుడ్డలోడు తీసేసుకుని ఓ పొలోమని ఏడుపు ప్రెస్ ముందు. అరే దేవినేని ఉమా, ఆ రోజులు పోయినాయిరా. నువ్వు మురిగితే విజయవాడలో వినడానికి ఏదో నలుగురు వచ్చేవాళ్ళేమో గానీ ఇప్పుడు ఎవడో నిన్ను పట్టించుకోని కూడా పట్టించుకోవట్లేదు, నిన్ను దేకట్లేదురా నాయన. అర్థమవుతుందా? బాగా పెళ్లి చేశారు ఆడికి. ఎనీ సెంటర్ ఎనీ అంటున్నాడు గాని మొత్తం గులాబ్ జామున్ లోపల వణికిపోతున్నాయి ఆడికి. ఎవరికి? మా వెంకటరమణారెడ్డి గాడికి. టీడీపీలో ఉన్న వెంకటరమణారెడ్డి గారు, నువ్వు తొందరగా నోరు కంట్రోల్ చేసుకోకపోతే నువ్వేమైపోతావు అని టెన్షన్ గా ఉందిరా. ఒక బెస్ట్ ఫ్రెండ్ కానీ ఆడేం చేయకండి అయ్యా. దాడికి నోటి తోలు ఎక్కువే గాని నిజంగా రెడ్డిలో పుట్టాడా లేదా అని కూడా నాకు డౌట్ అయ్యా. ఎందుకంటే ఆడికి పౌరుషం లేని దరిద్రుడయ్యాడు. ఒక మోకే పుడితే ఆడు ఇలా మాట్లాడ్డయ్యా ఆడపిల్లల్ని. రోజా గురించి ఎంత అసహ్యంగా మాట్లాడతాడు. అది రోజా గురించి అసహ్యంగా మాట్లాడాలంటే ఎవరిని దింపాలో తెలుసా? వెంకటరమణారెడ్డి గారిని దింపితే ఆడికి మొత్తం ఉచ్చం నీచం అన్ని వదిలేసి గొడ్డలు ఓడ తీసుకుని ముంజా కొడుకు ఇంకా 24 గంటలు ఆడపిల్లల గురించి సొల్లు బెంగుతాడు ఆడు. నీతి సూత్రాలు అన్ని మైకుల ముందు మాట్లాడడానికి, నిజంగా జీవితంలో పాటించడానికి ఉండవుగా దైద్రుడికి. మొత్తం మీద వెంకటరమణారెడ్డి గారిని అలా వదిలేశారనమాట. ఏంట్రా మీరు ఆకులో చిచ్చి ఓకలో ఏగ్గాడిని అలా వదిలే